జీవిత సత్యం. రాజుగారు ఉద్యానవనం నుంచి తిరిగి రాజప్రసాదంలో అడిగిడే ముందు అతనికి ఉన్నట్టుండి ఒకడు ఎదురుపడ్డాడు. చూడబోతే బిచ్చగాడి మాదిరిగా ఉన్నాడు. బాగా ఉల్లాసంగా ఉన్న రాజుగారికి అతగాడికి ఏదైనా సాయం చేయాలని అనిపించింది. ఏం కావాలని కోరుకో, ఏదైనా సరే ఇస్తానన్నాడు. రాజుగారు రాజసు ఒలకపోస్తూ అన్నారు, రాజా, తొందరపడి అలా అనకండి. అనే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. అలా ధైర్యంగా నిలదీసే మనిషి రాజుగారికి ఇంతవరకు తారసపడలేదు. రాజు అన్నాడు అతడితో, పర్వాలేదు, అడుగు, సంశయించాల్సిన పని లేదు. ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంట వంట లేదు అన్నారు రాజుగారు. సరే రాజా, చూశారుగా నా చేతిలోని ఈ భిక్షాపాత్ర. ఇందులో ఏం వేస్తారో వెయ్యండి. దీన్ని నింపండి, నాకంతే చాలు. అయితే మళ్ళీ చెబుతున్నాను, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అన్నాడు. రాజు విలాసంగా నవ్వి అన్నాడు, ఈ పాత్ర నింపడానికి అంతగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమో ఉందనుకోను. రాజు అతన్ని వెంట పెట్టుకుని రాజప్రసాదంలో తీసుకుని వెళ్ళాడు. పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణిమాణిక్యాలతో ఆ పాత్ర నింపమని ఆదేశించాడు. కృష్ణ తులాభారం మాదిరిగా సన్నివేశం మారిపోయింది. వాటికి 2 సార్లు ఎందుకు ఆలోచించుకోమన్నాడో రాజుకు క్రమంగా అవగతమవుతుంది. ఆ పాత్రలో ఏమి వేసినా, ఎన్ని వేసినా ఇట్టే అదృశ్యం అయిపోతున్నాయి. ఆ భిక్షాపాత్ర తిరిగి ఖాళీ అవుతూనే ఉంది. రాజదర్బార్లో జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి జనం తండోపదండాలుగా అక్కడికి చేరుకున్నారు. ఖజానాలోని సమస్త దండరాశులు, స్వర్ణాభరణాలను భట్లు గంపల కొద్దూ తెచ్చి ఆ భిక్షాపాత్రలో వేస్తున్నారు. చిత్రం, వేసినట్టే మాయమవుతున్నాయి. పాత్ర ఖాళీ అవుతూనే ఉంది. రాజుగారిలో పట్టుదల పెరిగింది. ముందు వెనక చూడకుండా తనకున్న సమస్తాన్ని దారపోశాడు. ఫలితం శూన్యం. చివరికి జరిగింది ఏమిటంటే, సాయంత్రానికల్లా రాజదర్బార్లో 2 బిచ్చగాళ్ళు మిగిలారు. ఒకడు ఆ వచ్చినవాడు, రెండోవాడు రాజుగారిని. సర్వం పోగొట్టుకున్న తర్వాత కానీ రాజుకు గర్వం దిగి రాలేదు. ఆ అగంతకుడికి ముందు సాగిలిపడి అన్నాడు, మహానుభావ, నా అహంకారాన్ని మన్నించండి. నేను మీ మాట పెడచెవిని పెట్టాను. ఇంతకీ ఈ భిక్షాపాత్ర సంగతి చెప్పండి. ఇందులోని మర్మం ఏమిటో సెలవివ్వండి. ఆ అగంతకుడు రాజును మించిన విలాసం ప్రదర్శిస్తూ మందహాసం చేశాడు. రాజా, నిజానికి ఇది భిక్షాపాత్ర కాదు, మానవ కపాలం. నేను దాన్ని మెరుగుపెట్టి పాత్ర మాదిరిగా కనిపడేట్టు చేశాను. ఇందులో ఎన్ని వేసినా ఏం వేసినా అంతే, ఏమీ మిగలదు. అధికారం, సిరి సంపదలు ఎన్ని ఉన్నా ఇది ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది. దీని ఆశకి అంతు లేదు. ఎన్ని ఇచ్చినా వద్దనదు, ఎంత ఇచ్చినా కాదనదు. మనుషులకు ఈ ఆశ నుండి, అత్యాశ నుండి కాటికి పోయేదాకా అది వాళ్ళ వెంటే ఉంటుంది. ఆ వాస్తవం బోధపరచబడానికే ఇదంతా. మాయమైన ధనరాశులు, సిరి సంపదలు రాజుకు మళ్ళీ దక్కాయి. వాటితో పాటు అదనంగా ఒక జీవిత సత్యం కూడా ఆయన ఖాతాలో చేరింది. ఆసాయే దాసా తే దాసా సర్వలోకస్య ఆసాయం దాసి తేషం దాసాయ తే లోకం. ఆశకి ఎవరైతే దాసులో వారు సమస్త లోకానికి దాసులు. ఆశ ఎవరికైతే దాసియో అటువంటి వారికే సమస్త లోకము దాసియే.